ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయిన సునీల్ అన్న గారి మీద మేరీ మురళి గారు వివాదాస్పదమైన కామెంట్లు చేశారు. ఒకసారి కామెంట్ చేసే ముందు మనం ఏంటి, మన స్థాయి ఏంటి ఒకసారి మనం ఆలోచించుకోవాలా. ఎలక్షన్ టైంలో మీరు ఏ విధంగా చిలకూరులో మీరు గందరగోళం సృష్టించారు, అవన్నీ ప్రజలన్నీ చూశారు. అందుకే మీరు ఓడిపోయారు. వాస్తవం చెప్పాలంటే మీరు ఆ బాధతో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నారు. మీరు ఈ యొక్క 5 సంవత్సరాల్లో గూడూరులో ఏ లూటీలు చేశారు, మీ నాయకులు ఏ లూటీలు చేశారు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మీ వైసీపీ నాయకులు ఏ విధమైన విధానాలు పాల్పడ్డారో ప్రజలందరూ తెలుసు. ప్రజలు వాస్తవం చెప్తున్నాను, ఎంతోమంది బాధితులు మీ వైసీపీ నాయకులు చేసిన అరాచకాలని బయటికి మీ గవర్నమెంట్లో బయటికి చెప్పుకోవాలంటేనే భయపడ్డారు. ఇప్పుడు బయటకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే సునీల్ అన్న గారికి ప్రతి ఒక్కటి బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఎక్కడ మీరు చేసిన అరాచకాలు బయటపడతాయని చెప్పి ఒక కవరింగ్ లాగా ఆయన మీద బురద చల్లడం చాలా వరకు తప్పు. వాస్తవం చెప్పాలంటే మీ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే అయినా కూడా మండలానికి ఒక ఎమ్మెల్యే, విలేజ్కి ఒక ఎమ్మెల్యే లాగా ప్రవర్తించింది మీ వైసీపీ నాయకులే. మరొకసారి విన్నవించకుండా ఇలాంటి వివాదాస్పదమైన వాక్యతలు మాత్రం మీరు ఎవరి మీద కూడా చేసేదానికి లేదు. అలాగే చెప్తున్నాం, ఈ గవర్నమెంట్ పేదల కోసమే పాలన చేసే గవర్నమెంట్. ఆయన కూడా సునీల్ అన్న గారు నిత్యం ప్రజలతో ఎప్పుడు మమేకమై ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. అలాగే గ్రామీణ అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ ముందుకు తీసుకెళ్ళాలని ఎప్పుడు తపంతో ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీరు ఎమ్మెల్సీ, మీ స్థాయి ఎలా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి, నియోజకవర్గానికి మంచి చేయాలి, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను అనే ఒక ఉద్దేశంతోనే మీరు పనిచేయండి. వాళ్ళ మీద విమర్శలు, వీళ్ళ మీద విమర్శలు లేనిపోయినట్టు సృష్టించబాకండి. మీ నాయకులు ముందు తప్పు చేశారు, ముందే కరెక్ట్ చేయండి. మీరైనా కూర్చొని రేపు ప్రజల్లో మీరు వచ్చినప్పుడు కూడా మీరు మంచి చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా. అనవసరంగా మీరు తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేసి స్థానిక ఎమ్మెల్యే మీద నిందలు వేయడం చాలా కరెక్ట్ కాదు అని తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్.